జై గురుదత్త. శ్రావణ మాసంలో అనేక వివాహ శుభముహూర్తాలు జరిగాయి. అందులో నేను కూడా చాలా చేయించాను. అందులో భాగంగా వివాహం అయిన తర్వాత ఒక జంటకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తూ అందులో ఒక బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళాడనే ఘట్టం జరుగుతూ ఉంటుంది. దాని గురించి తెలియజేస్తూ ఆ జంటను నేను అడగడం జరిగింది, కాశీకి మనం ఏ వయసులో వెళ్ళాలి అని. వెంటనే స్వామి 60 సంవత్సరాల వయసులో వెళ్ళాలి అని చాలామంది అక్కడ ఉండేవాళ్ళు చెప్పడం జరిగింది. ఏ వయసులో వెళ్ళాలో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అయితే కాశీకి మనం ఏ వయసులో వెళ్ళాలి అంటే వివాహం అయిన తర్వాత సంతానం కలిగే లోపల కాశీకి వెళ్ళాలి అని శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అది ఎలా స్వామి, మాకెవరు చెప్పలేదే పంతులు గారు, మీరే చెప్తున్నారే అనొచ్చు. అందులో చూడండి, మన వివాహ సందర్భంలో పెళ్లి కుమారుడు ఒక యాత్ర చేస్తాడు, అదే కాశీ యాత్ర. అంతేగాని స్వామి మా కమ్యూనిటీలో కాశీ యాత్ర అలవాట్లేదు స్వామి, మాకు తిరుమల యాత్ర చేయించండి స్వామి అనో, లేదా రామేశ్వర యాత్ర చేయించండి స్వామి అనో ఇంతవరకు నేను చెప్పగా వినలేదు. అలాంటి యాత్రలు ఏమీ ఉండవు. మగపిల్లవాడు చేసే యాత్ర వివాహ సమయంలో కాశీ యాత్ర మాత్రమే. అప్పుడు బావమరుది వచ్చి కాళ్ళు కడిగి మా అక్కయ్యనో మా చెల్లెలను వివాహం చేసుకొని ఇద్దరు దంపతి సమేతంగా కాశీకి వెళ్ళండి అని దాని అర్థం. మరి ఎందుకు వెళ్ళాలి అక్కడికి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన ఒక పని ఉంది. ఇద్దరు కూడా అక్కడ వేణి మాధవ పూజ అని ఒకటి చేయిస్తూ ఉంటారు. ఇద్దరికి కొంగుముళ్ళు వేసి అక్కడ పంతులు గారు కొన్ని మంత్రాలు చెప్పి ఇద్దరిని ఆ గంగలో స్నానం చేయిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ఏదైనా పూర్వజన్మ దోషాలు ఉంటే అవన్నీ కూడా పోయి వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది అని దాని ఉద్దేశం. ఈ విషయాన్ని ఆ జంటకు తెలియజేస్తే మీరు నమ్మండి, వాళ్ళు వెంటనే మిగతా పనులన్నీ కూడా ముగించుకొని వాడి హనీమూన్ ట్రిప్ ఉంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని కాశీకి వెళ్ళి అక్కడ వీడియో నాకు పెట్టడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నూతన జంటకంతా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైనా విషయం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై గురుదత్త.